ఒంగోలు నగరంలో జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన శిబిరం నిర్విరామంగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేస్తూ ఈ ఉచిత అన్నదాన కేంద్రం 6వ రోజు నిర్విరామంగా జరిగింది. నిర్వాహకులు జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు సుంకర సాయిబాబా, మైకేబుల్ ఎండి కొండూరు విశ్వసేన్, కాపు సంఘ నాయకులు ఆరిగ చలమయ్య, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ముఖ్య అతిథులుగా పాల్గొని స్వయంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలముపైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ ఆంధ్రుల అన్నపూర్ణ లేక అపర అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి డొక్కా సీతమ్మ గారి పేరుతో కొండయ్య బంక దగ్గర ఒంగోలులో ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నదాన శిబిరానికి నేను ఇక్కడ రెండోసారి రావడం, ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జనసేన ప్రకాశం జిల్లా ప్రచార కార్యదర్శి శ్రీ జడా బాలనాగేంద్ర కుమార్ గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ మా యొక్క పూర్తి, ఎందుకంటే మా యొక్క ఇలాంటి వాటిలో ఖచ్చితంగా పెద్దవాళ్ళుగా మా యొక్క సహకారం ఉంటుందని తెలుపుకుంటున్నాను. వారికి నా యొక్క శుభాశీస్సులు అందిస్తున్నాను. ఒక కార్యక్రమం మొదలుపెట్టడం చాలా తేలిక. ముఖ్యంగా డొక్కా సీతమ్మ గారు, నేను రాజమండ్రి ఏరియాలో పనిచేసినప్పుడు ఈవిడ పేరు అక్కడ ఎప్పుడు మారుమవుతుండేది. తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి సర్ ఆర్థర్ కాటన్ మరియు డొక్కా సీతమ్మ గారి పేరు ఆ జిల్లా వాస్తవ్యులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు ఎవరు మర్చిపోయారు. ఎందుకంటే 1891 ప్రాంతంలో ఆనాడు ఎవరు వచ్చినా సరే వారికి అన్నం పెట్టేది. అలాగే కట్టెలు కాలకపోయినా సరే కాసేపు ఆపి
కట్టెలు పోయి ఇప్పుడైతే మనం ఏదైనా కావాలంటే గబక్కన ఏదో హోటల్ పోయి ఆర్డర్ తెచ్చుకోవచ్చు. కానీ ఆ కాలంలో అడిగిన వారికి లేదనకుండా సాయం చేసిన మహాతల్లి డొక్కా సీతమ్మ. అటువంటి మహానుభావురాల్ని జనసేన పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం వారు గుర్తు చేసుకుని ఈ మధ్యకాలంలో వారు కూడా ఉన్నారు. కొన్ని క్యాంటీన్లు డొక్కా సీతమ్మ గారి పేరుతో కూడా పెట్టాలని చెప్పి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువకుడు శ్రీ జడా నాగేంద్ర బాబు గారు మన ఒంగోలులో మొట్టమొదటిగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టుకుంటారు. వారు ముందుకొచ్చి 18వ తారీఖున ఈ కార్యక్రమం చేపట్టారు. కాబట్టి ఈ కార్యక్రమం నిత్య అన్నదాన కింద మారాలని చెప్పి, అలాగే వారికి మా తరఫున అలాగే జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా శుభాశీస్సులు ఉంటాయని తెలుపుకున్నాం. ఈ రోజున డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం 6వ రోజు నా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు శంకర సాయిబాబా గారు, అలాగే మా మిత్రులు మైనూస్ అధినేత కొండూరి విశ్వసేని గారు, అలాగే మా సోదరులు కాపు నాయకులు ఆరిగా చలమయ్య గారు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చి 6వ రోజు డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యాలయాన్ని ప్రారంభించారు. మేము వారికి ముందుగా పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈరోజు సందర్శించినటువంటి పెద్దలందరికీ కూడా, ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా వారికి నిత్యం అన్నదానం ఉండే విధంగా మేము ఏర్పాటు చేయదలిచినాము. నన్ను పార్టీ పెద్దలు జనసేన అధినాయకులు మన కొనిదెల నాగబాబు గారు నన్ను ప్రోత్సహించి చేయమన్నారు. నేను వారి ఆదేశానుసారం ప్రతినిత్యం పేదలకి అందుబాటులో అన్నం ఉంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరొక విషయం ఏంటంటే ప్రధానంగా ఈ రోజు నుంచి జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు చేయబడుతుంది. ఇక్కడ మా కార్యాలయం వద్ద నుంచే జనసేన క్రియాశీల సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంది అనేది మేము కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి జనసేన సభ్యత్వాలు చేర్చడానికి ఈ రోజు నుంచి భారీగా చేయటానికి మేము ముందంజలో ఉంటాము. అలాగే ఈ జిల్లాలో గెలిచినటువంటి స్థానిక సంస్థల నుంచి కార్పొరేటర్లు అయితేనేమి, ఒంగోలు మున్సిపల్ కార్పొరేటర్లు అయితేనేమి, కౌన్సిలర్లు అయితేనేమి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎవరైనా సరే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆదర్శాల కోసం ఇష్టపడే వాళ్ళు వచ్చి క్రియాశీల సభ్యత్వాలు తీసుకొని జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలి. వారికి ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్నటువంటి కార్పొరేటర్లైనా, ఎంపీటీసీలైనా, సర్పంచులైనా, జడ్పీటీసీలైనా, మున్సిపల్ చైర్మన్లైనా ఎవరైనా కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఆలోచన ఉంటే మేము వారిని సంప్రదించి వారి దగ్గర తీసుకెళ్ళి మా అధినాయకుడి దగ్గర తీసుకొని పోయి పార్టీలో చేర్చి వారిని కూడా ఈ పార్టీలో భాగస్వాములు చేసి పార్టీ నిర్మాణానికి, జిల్లా అభివృద్ధికి మేమందరం కూడా కంకణబద్ధులై ఉంటామని మేము మీ ద్వారా ఈ వైఎస్ఆర్ పార్టీ అయితేమి, కమ్యూనిస్టులు అయితేమి ఎవరైనా సరే మంచి హృదయంతో రావాలి, మంచి నాయకులు రావాలి. మాకు ఎవరైనా ఒకటే పార్టీ, మాకు జిల్లా అభివృద్ధి కావాలి, రాష్ట్ర అభివృద్ధి కోరుకున్న వాళ్ళు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆదర్శాల కోసం ముందుకు రావాలని వారిని పేరు పేరున వారిని కోరుకుంటున్నాను. దయచేసి నా విన్నపాన్ని అందరూ కూడా గమనించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైనా, కమ్యూనిస్టులు కానీ, తటస్థులుగా ఉండేటువంటి ఇండిపెండెంట్లైనా సరే రావచ్చు. ఎవరైనా కూడా పార్టీని నిర్మాణానికి బలవం చేయడానికి అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా ఒంగోలు కేంద్రంగా ప్రారంభమైన డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరం గురించి మీకు అందరికీ తెలిసిందే. ఈ రోజు నుంచి ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు మరియు బీమా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. అకస్మాత్తుగా యాక్సిడెంట్లు కానీ ఎవరైనా ప్రాణాలు పోతే రోడ్డును పడేది వాళ్ళొక్కల ప్రాణం కదా, కుటుంబం మొత్తం కూడా రోడ్డు పడుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గమనించి ఆ కుటుంబాలను ఆదుకునే ప్రక్రియగా మొదలుపెట్టిన అంశమే ఈ క్రియాశీలక సభ్యత్వం. ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి 5 లక్షల రూపాయల బీమా మరియు యాక్సిడెంట్ గురై గాయాల పాలైతే హాస్పిటల్కి 50,000 చెక్ అందించే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి కార్యకర్త, జనసేన పార్టీ సానుభూతి పరులు, జనసేన పార్టీ అభిమానులు అందరూ కూడా, మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా ఈ సభ్యత్వంలో నమోదు చేసుకుని మీ కుటుంబానికి భద్రత పొందాలని చెప్పేసి, అలాగే జనసేన పార్టీ కూడా మేమున్నాము అనే భరోసా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాము. ఈ రోజు నుంచి ఈ కేంద్రం నుంచి అలాగే ఒంగోలు మొత్తం మీద కూడా మీకు ప్రతి అభ్యర్థికి నమోదు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. జడా బాలనాగేంద్ర గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఇంకా పెద్ద ఎత్తున నియోజకవర్గం వారీగా ఉన్నటువంటి వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరి దగ్గర మీ బీమా నమోదు చేయించుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
చాలా సంతోషంగా ఉంది. మా మిత్రుడు, నా సహచరుడు జడా బాలనాగేంద్ర బాబు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మనోభిష్టాన్ని తను ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా అతను ఆచరణలో పెట్టి దాన్ని నిర్వహించడం అనేది చాలా సంతోషం. మొదటగా తనను నేను అభినందిస్తా ఉన్నాను. అయితే ఇది చాలా ప్రయాసంతో కూడుకున్న వ్యవహారం. దీన్ని నిర్వహించడం కూడా చాలా కష్టతరమైంది. మరి అటువంటి బాధ్యతని తను తన భుజస్కంధాల మీద వేసుకొని నిర్వహించడానికి ముందుకొచ్చాడు. అయితే జనసేన పార్టీ నాయకులు కానీ ఇతర ప్రజా సంఘాలు కానీ నగరంలో కాస్త చేయూతను అందించగలిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా జడా బాలనాగేంద్ర బాబుకి అండగా ఉండి ఈ యొక్క డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగేటట్టుగా వాళ్ళు చేయూతను అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాను. పైగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్ని ప్రారంభించి ప్రభుత్వ పరంగా వాటిని నిర్వహిస్తూ ఉంది. అయితే అదే సందర్భాన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు, ఆయన అభీష్టం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ గారి అన్నదాన క్యాంటీన్లను కూడా ప్రభుత్వ పరంగానే నిర్ణయించేదానికి ఒక నిర్ణయం చేసి ఆమెకు సముచిత గౌరవము, స్థానము ఇస్తారని నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ముందు జడా బాలనాగేంద్ర బాబుకి అభినందనలు తెలియజేస్తున్నాను.